ఈ రోజుల్లో జనాలు వాళ్ళకున్న దాంట్లో తృప్తి పడడం కంటే పక్కన వాడికి ఉన్న దాన్ని చూసి ఈర్ష్య పడడమే ఎక్కువ ఉంది. దేవుడు మనకు ఇచ్చాడు, కానీ దాని గురించి వాళ్ళకి అవసరం లేదు. పక్కన పక్కన వాళ్ళకు ఉంది కదా, మనకు లేదు కదా. ఈ కంపారిజన్ ఉంటుంది. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊర్లో రామయ్య సీతయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. మళ్ళీ చూడ్డానికి పైన చాలా మంచి వాళ్ళు. అంటే అందులో ఒక్కతను మంచి అతను, ఇంకొక అతను స్వార్థపరుడు. సీతయ్యనేమో చాలా మంచి అతను, రామయ్యనేమో ప్రతి ఒక్క విషయంలో సీతయ్యతోటి పోటీ పడుతూ వచ్చేవాడు. అయితే ఒకరోజు సీతయ్య ఏం చేశాడంటే ఒక అడవికి వెళ్ళి దేవుడి కోసం తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. ఆ తపస్సు చేసే టైంలో రామయ్యకు ఒక ఆలోచన ఏమొస్తుందంటే, సీతయ్య ఎక్కడికి వెళ్ళాడు దేవుడిని తపస్సు కోసం అని చెప్పి, సో వాడు ఇంకా ఎంత సంపాదించేస్తాడో నేను కూడా వాడితో పాటు వెళ్ళి నేను దేవుని ప్రసన్నం చేసుకుంటానని చెప్పి సీతయ్య వెళ్ళిన దారి గుండానే వెళ్ళిపోయి సీతయ్య చేస్తున్న తపస్సుని చూసి ఆయన కూడా తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అయితే ప్రారంభించిన కొద్దిసేపటి తర్వాత, కొంత సమయం గడిచినాక తర్వాత దేవుడు ప్రత్యక్షమై ఫస్ట్ సీతయ్యకి వరం ఇస్తాడు. సీతయ్యకి వరం ఇచ్చినప్పుడు తర్వాత రామయ్య దగ్గరికి వెళ్ళి రామయ్యకి వరం ఇస్తాను, ఏం వరం కావాలో కోరుకోమని దేవుడు అడుగుతాడనమాట రామయ్యని. దానికి రామయ్య అంటాడు, దేవుడా, సీతయ్యకి ఏమి ఇచ్చినావో దానికన్నా నాకు ఒక రెట్టింపు ఇవ్వు, ఆయనకి ఒక 10% ఇస్తే నాకు ఒక 20% ఇవ్వు అన్నట్టుగా అడుగుతాడనమాట. దానికి దేవుడు తదాసు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే, సీతయ్య అడిగినది ఏంటి వరము అంటే, దేవుడా, ఈ లోకంలో జరుగుతున్న మంచి చెడ్డలని నేను ఎక్కువ చూడలేకపోతున్నాను, నాకు ఇవన్నీ చూడడానికి ఒక్క కన్ను చాలు, నాకు 2 కన్నులు అవసరం లేదు స్వామి, ఆ ఒక్క కన్నుతోటే నాకు ఏది కావాలో మంచిని అదే నేను చూస్తాను, నాకు 2వ కన్నుతో పని లేదు తండ్రి, నాకు ఒక కన్ను తీసేయని చెప్పేసి కోరుకుంటాడనమాట. సో అప్పుడు శివయ్య సరే వీడి కోరిక న్యాయమే అనుకొని ఆయనకు ఒక కన్ను తీసేస్తాడు. తర్వాత దాంట్లో వచ్చేసి రామయ్య ఏమడుగుతాడు, సీతయ్యకి ఇచ్చిన దానికన్నా నాకు డబుల్ ఇవ్వండి అని అడుగుతాడు కదా. సో ఇంకొకరిని వెళ్ళిపోతుంది అనమాట. అట్లా మన దగ్గర ఉన్న దాని గురించి ఆలోచించకుండా పక్కన వాడి విషయంలో పక్కన వాళ్ళకి ఎక్కువ ఉంది మనకు తక్కువ ఉంది, ఈ పోటీలు పెట్టుకోవడము, స్వార్థము, కుళ్ళు, కుతంత్రం ఇదే ఎక్కువైపోయింది జనాలకి. ఇప్పుడు దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు. ఫస్ట్ మనకి ఉండాల్సినవి 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, తింటే అరిగించుకునే గుణం, పడుకుంటే నిద్రపట్టే స్వభావం, ఇవి చాలా తక్కువ మందికి ఇస్తాడు. రోడ్లపైన మనం ఎంతో మందిని చూస్తుంటాం, ఇవన్నీ లేకుండా కూడా జీవితాన్ని వెళ్ళదీస్తుంటారు. వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటే మనం చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నామని మనకి మనమే నిర్ధారించుకోవాలి. అంతేగాని పక్కన వాడికి ఉంది మనకు లేదు, ఈర్ష్య, ద్వేషము, ఇవన్నీ పక్కన వాడి గురించి ఆలోచిస్తుంటే మన జీవితాన్ని మనం సంతోషంగా అనుభవించేది ఎప్పుడు అసలు? కనుక ఎవరైనా పక్కన వాళ్ళ గురించి ఆలోచించాలి, కాకపోతే అది వాళ్ళు ఏదైనా మంచి చేసి ఆ మంచి గురించి కంపేర్ చేసుకోవాలి. అంతేగాని ఇట్లా ఆస్తుల పరంగా అంతస్తుల పరంగా చూసుకోవద్దు. ఇవాళ రేపు ఉన్నది ఏంటంటే అందరికీ ఫస్ట్ పాయింట్, వాడికి దేవుడు ఎక్కువ ఇచ్చేస్తున్నాడు, దేవుడు ఇస్తాడు, అది కష్టం చేయందే దేవుడు ఎవరికి ఇవ్వడు. ఇంట్లో కూర్చొని దేవుడా నువ్వు నాకు ఇవ్వంటే దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. దానికి తగ్గట్టే ఎవరి కష్టం వాళ్ళు చేస్తుంటే దేవుడు ఎవరికి ఎంత ప్రాప్తం ఉంటే అంత కంపల్సరీ ఇస్తాడు. అంతేగాని ఒకరి పైన ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇవన్నీ పెంచుకోవడం వల్ల లాభం ఉంటుందా? అసలు ఉండదు. అందరూ అనుకుంటారు ఏంటంటే, వాళ్ళకి ఎట్లా వచ్చేస్తున్నాయో అసలు, మాకు లేదు వాళ్ళకుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు, దేవుడు మాకు ఇవ్వట్లేదు, వాళ్ళకే ఇస్తున్నాడు అన్నీ అని. కానీ వాళ్ళు దానికి తగ్గట్టే కష్టం కూడా చేస్తారు. ఆ కష్టాలు, బాధలు అందరూ అన్నీ బయటికి చెప్పుకోలేరు, ఎవరికో తన అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్పుకుంటారు.
ఆ ఒక్క విషయం మాత్రం అర్థం కాదు. ఎందుకంటే అందరికీ ఏముంటుందంటే నా కష్టం చెప్పుకొని అవతల వాళ్ళకి చెప్పడం వల్ల నేను చులకన అయిపోతానేమో అనేసి ఆలోచిస్తారు. ఆ కారణంతో కష్టాలు ఎవరు బయటికి చెప్పుకోరు. పాపం అది తెలియని మనలాంటి వాళ్ళు వాళ్ళకి ఇస్తున్నారు, మనకి ఇవ్వట్లేదు, అది ఇది అనేసి ఈ కంపారిజన్. ఎప్పుడైనా దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం తృప్తిగా ఉండాలి. మనకి దేవుడు అన్నీ ఇచ్చాడు. అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఉండాల్సిన అవయవాలు అన్నీ కరెక్ట్గా ఇచ్చాడు. ఇది ఒక్కటి మనకుంటే సరిపోదా? లేని విషయాలలో ఎక్కువగా ఆలోచించి మెంటల్ ప్రెషర్లు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో షుగర్లు, బీపీలు, ఇవన్నిటికంటే ఉన్న వాటిలో సుఖంగా సంతోషంగా ఉండడం మనం నేర్చుకోవాలి. ఏదైనా ఉండొచ్చు కానీ ఒకరి ఏడుపు ఇంటిపైన ఉండొద్దని అందుకే అంటారు పెద్దలు. కాకపోతే ఈ రోజుల్లో మాత్రం అందరికీ పక్కనవాడి గురించి, పక్కనవాడి ఇంటి గురించి తప్ప ఇంకో ధ్యాస లేదు. నాకు తెలిసి ఇట్లాంటి ప్రాబ్లం చాలామంది చూస్తుంటారని నేను అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇట్లాంటిది ఫేస్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.